దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున యెహెజ్కేలు గ్రంథము 27వ అధ్యాయము. ఈ అధ్యాయములో 36 వచనాలున్నాయి. మొదటి వచనం, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. రెండవ వచనం, నరపుత్రుడా, తూరు పట్టణమును గూర్చి అంగలార్పు వచనమెత్తి దానికి ఇలాగు ప్రకటన చేయుము. మూడవ వచనం, సముద్ర రేవుల మీద నివసించుదానా, అనేక ద్వీపములకు ప్రయాణము చేయు వర్తక జనమా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు పట్టణమా, నేను సంపూర్ణ సౌందర్యము కలదానని నీవనుకొనుచున్నావే. నాలుగవ వచనం, నీ సరిహద్దులు సముద్రముల మధ్య ఏర్పడెను, నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యము గలదానిగా చేసియున్నారు. ఐదవ వచనం, నీ ఓడలను షేనీరు దేశపు సరళ వృక్షపు మ్రానుతో కట్టుదురు, లెబానోను దేవదారు మ్రాను తెప్పించి నీ ఓడ కొయ్యలు చేయుదురు. ఆరవ వచనం, భాషాను యొక్క సింధూర మ్రాను చేత నీ కోలలు చేయుదురు, కిత్తీయుల ద్వీపముల నుండి వచ్చిన గంజూ మ్రానునకు దంతపు చెక్కుడు పని పొదిగి నీకు పీటలు చేయుదురు. ఏడవ వచనం, నీకు జెండాగా ఉండుటకై నీ తెరచాపలు ఐగుప్తు నుండి వచ్చిన విచిత్రపు పనిగల అవిసెనార బట్టతో చేయబడును, ఎలీషా ద్వీపముల నుండి వచ్చిన నీలధూమ్ర వర్ణములు గల బట్ట నీవు చాందినీగా కప్పుకొందువు. ఎనిమిదవ వచనం, తూరు పట్టణమా, సీదోను నివాసులును అర్వదు నివాసులును నీకు ఓడ కళాసులుగా ఉన్నారు, నీ స్వజనులకు చేరిన ప్రజ్ఞావంతులు నీకు ఓడ నాయకులుగా ఉన్నారు. తొమ్మిదవ వచనం, గెబలు పనివారిలో పని తెలిసిన పెద్దలు నీ ఓడలను బాగుచేయువారుగానున్నారు, సముద్రమందు నీ సరుకులు కొనుటకై సముద్ర ప్రయాణము చేయు నావికుల ఓడలన్నీయు నీ రేవులలో ఉన్నవి. పదవ వచనం, పారసీక దేశపు వారును లూదు వారును పూతు వారును నీ సైన్యములలో చేరి నీకు సిపాయులుగా ఉన్నారు, వారు నీ డాళ్లను శిరస్త్రాణములను ధరించువారు, వారి చేత నీకు తేజస్సు కలిగెను. 11వ వచనం, అర్వదు వారు నీ సైన్యములో చేరి చుట్టూ నీ ప్రాకారములకు డాళ్లు తగిలించి చుట్టూ నీ ప్రాకారముల మీద కావలి కాచి నీ సౌందర్యమును సంపూర్ణపరచెదరు. 12వ వచనం, నానా విధమైన సరుకులు నీలో విస్తారముగానున్నందున తర్షీషు వారు నీతో వర్తకము చేయుచు వెండియు ఇనుమును తగరమును సీసమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. 13వ వచనం, గ్రేకేయులును తుబాలు వారును మెషెకు వారును నీలో వర్తక వ్యాపారము చేయుచు నరులను ఇత్తడి వస్తువులను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. 14వ వచనం, తొగర్మా వారు గుర్రములను యుద్ధాశ్వములను కంచెర గాడిదలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. 15వ వచనం, దదాను వారును నీతో వర్తక వ్యాపారము చేయుదురు, చాలా ద్వీపముల వర్తకములు నీ వశముననున్నవి, వర్తకములు దంతమును కోవిదారు మ్రానును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. 16వ వచనం, నీ చేత చేయబడిన వివిధ వస్తువులను కొనుక్కొనుటకై సిరియనులు నీతో వర్తక వ్యాపారము చేయుదురు, వారు పచ్చరాళ్లను ఊదారంగు నూలుతో కుట్టబడిన చీరలను అవిసెనార బట్టలను పగడములను రత్నములను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. 17వ వచనం, మరియు యూదావారును ఇశ్రాయేలు దేశస్థులను నీలో వర్తక వ్యాపారము చేయుచు మిన్నీతు గోధుమలను మిఠాయిలును తేనెయు తైలమును గుగ్గిలమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. 18వ వచనం, దమస్కు వారు హెల్బోను ద్రాక్షారసమును తెల్ల బొచ్చును ఇచ్చి విస్తారమైన నీ సరుకులను దినుసులను కొనుక్కొందురు. 19వ వచనం, దదాను వారును గ్రేకేయులను నూలు ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు, ఇనుప పనిముట్టును కత్సీయా కెనయా అను సుగంధ ద్రవ్యములను నీ సరుకులకు బదులియ్యబడును. 20వ వచనం, దదాను వారును విచిత్రమైన పనిగల చౌకపు తుండ్లు తీసుకొని అమ్ముదురు. 21వ వచనం, అరబీయులను కేదారు అధిపతులందరూను నీతో వర్తకము చేయుదురు, వారు గొర్రె పిల్లలను పొట్టేళ్లను మేకలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు, వీటినిచ్చి వారు నీతో వర్తకము చేయుదురు. 22వ వచనం, షేబా వర్తకులను రామా వర్తకులను నీతో వర్తకము చేయుదురు, వారు అతి ప్రశస్తమైన గంధవర్గములను విలువగల నానా విధమైన రత్నములను బంగారమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. 23వ వచనం, హారాను వారును కన్నే వారును ఏదేను వారును షేబ వర్తకులను అషూరు వర్తకులను కిల్మదు వర్తకులను నీతో వర్తకము చేయుదురు.
24వ వచనం, వీరు నీలో వర్తకులై సొగసైన వస్త్రములను, ధూమ్రవర్ణము గలవియు కుట్టు పనితో చేయబడినవియునగు బట్టలను, విలువగల నూలును, బాగుగా చేయబడిన గట్టి త్రాళ్లను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. 25వ వచనం, తర్షీషు ఓడలు నీకు బండ్లుగా ఉన్నవి, నీవు పరిపూర్ణమైన దానవై మహాఘనముగా సముద్రము మీద కూర్చున్నావు. 26వ వచనం, నీ కోలలు వేయువారు మహాసముద్రములోనికి నిన్ను త్రోయగా తూర్పుగాలి సముద్ర మధ్యమందు నిన్ను బద్దలు చేయును. 27వ వచనం, అప్పుడు నీ ధనమును, నీ సరుకులను, నీవు బదులిచ్చు వస్తువులను, నీ నావికులను, నీ ఓడ నాయకులను, నీ ఓడలు బాగు చేయువారును, నీతో వర్తకము చేయువారును, నీలోనున్న సిపాయిలందరును, నీలోనున్న జన సమూహములన్నీయు నీవు కూలు దినమందే సముద్ర మధ్యమందు కూలుదురు. 28వ వచనం, నీ ఓడ నాయకులు వేసిన కేకల వలన నీ ఉపగ్రామములు కంపించును. 29వ వచనం, కోలలు పట్టుకొని వారందరును, నావికులను, ఓడ నాయకులను తమ ఓడల మీద నుండి దిగి తీరమున నిలిచి 30వ వచనం, నిన్ను గూర్చి మహాశోకమెత్తి ప్రలాపించుచు తమ తలల మీద బుగ్గి పోసుకొనుచు బూడిదలో పొర్లుచు 31వ వచనం, నీ కొరకు తలలు బోడి చేసుకొని మొలలకు గోనెలు కట్టుకొని మనశ్చింత గలవారై నిన్ను గూర్చి బహుగా అంగలార్చుదురు. 32వ వచనం, వారు నిన్ను గూర్చి ప్రలాప వచనమెత్తి, తూరు పట్టణమా, నీతో సాటి అయిన పట్టణమేది? సముద్రంలో మునిగి లయమైపోయిన పట్టణమా, నీకు సమమైన పట్టణమేది? 33వ వచనం, సముద్రము మీద వచ్చిన నీ సరుకులను పంపించి చాలా జనములను తృప్తిపరిచితివి, విస్తారమైన నీ పదార్థముల చేతను, నీ వర్తకము చేతను భూపతులను ఐశ్వర్యవంతులుగా చేసితివి. 34వ వచనం, ఇప్పుడు అగాధ జలములలో మునిగి సముద్ర బలము చేత బద్దలైతివే, నీ వర్తకమును, నీ యావత్ సమూహమును నీతో కూడా కూలెనే అని చెప్పుకొనుచు బహుగా ఏడ్చుదురు. 35వ వచనం, నిన్ను బట్టి ద్వీప నివాసులందరూ విభ్రాంతి నొందుదురు, వారి రాజులు వణుకుదురు, వారి ముఖములు చిన్నబోవును. 36వ వచనం, జనులలోని వర్తకులు నిన్ను అపహసించుదురు, భీతికి హేతువగుదువు, నీవు బొత్తిగా నాశనమగుదువు. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.